గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి పాలినామియల్స్ ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద రిమైండర్ వెన్ 3x³ + x² + 2x + 5 ఈస్ డివైడెడ్ బై 1 + 2x + x². దీన్ని మనం ఏం చేయాలంటే డివైడ్ చేయాలి. ఇది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, మంచిగా వినండి. ఫస్ట్ ఇది ఉంది కదా, ఇది రాసుకోవాలి. ఇది ఎలా ఉంది? x² 2x + 1, ఓకేనా. దీన్ని 3x³ + x² + 2x + 5 దీంతో మనం డివైడ్ చేయాలి కదా. ఏం లేదు, జస్ట్ సింపుల్ చిన్న చిన్న స్టెప్స్ రాస్తాను. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక వాల్యూ ఉంది కదా, 3x³. ఇక్కడ సైడ్కి నేను రాస్తున్నాను చూడండి. ఈ 3x³ ఈ x² ఫస్ట్ డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? ఇక్కడ x³ ఉంది, ఇక్కడ x² ఉంది. సో ఎంత వస్తుంది? xే మిగులుతుంది. ఇందులో 2 పోతే ఇందులో 2 పోతే అప్పుడు 3x వస్తుంది. ఈ 3xని మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ రాసుకోవాలి, ఓకేనా. ఇది ఫస్ట్ ఇలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ 3x ఉంది కదా, ఈ వాల్యూని దీనితోటి మల్టిప్లికేషన్ చేయండి. అంటే 3x ఇక్కడ నేను సైడ్కి రాస్తున్నాను చూడండి. ఇవి ఎందుకు నేను రాస్తున్నానంటే ఇది ఇలా నేను రాస్తే నెక్స్ట్ టైం మీరు ప్రాబ్లం ఈజీగా చేసుకుంటారు అనేసి ఇవన్నీ రాస్తున్నాను. ఇన్ కేస్ ఎవరికన్నా ఈ స్టెప్స్ వద్దు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో స్టెప్స్ చేయను. ఫస్ట్ దీన్ని మల్టిప్లికేషన్ చేయండి. 3x × x² ఏమవుతుంది? 3x³ అవుతుంది. ప్లస్ దీన్ని ఇంటూ దీన్ని చేయండి. 3 2s ఎంత అవుతుంది? 6x అవుతుంది. ప్లస్ 3 1 అంటే 3 1s 3x. ఇప్పుడు ఇది వచ్చింది కదా మనకి వాల్యూ, 3x³ + 6x² + 3x. దీన్ని మీరు ఇక్కడ రాసుకోవాలి. 3x³ + 6x² + 3x, ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి అంటే 3x³ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ప్లస్ ప్లస్ అంటే ఏంటిది? మైనస్. ప్లస్ ప్లస్ అంటే ఏంటిది? మైనస్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇవ్వాలి. 6లోకి వెళ్ళి x² అంటే అక్కడ ఏం లేదు, మనం 1 ఉంది అని అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? -5x² అవుతుంది, ఓకేనా. 6లోకి వెళ్ళి 1 తీసేస్తే 5x². 1 లేదు బట్ మనం అనుకుంటున్నాం. నెక్స్ట్ మైనస్, ఓకేనా. 3లోకి వెళ్ళి 2 పోతే మనకి ఇంకెంత మిగులుతుంది? 1 మిగులుతుంది. సో మనం ఏం పెట్టుకుంటున్నాం? x వాల్యూ పెట్టుకుంటాం, జస్ట్ x పెట్టుకుంటున్నాం, ఓకేనా. x + 5 2x - 3x అంటే 1 వస్తుంది కదా. సో నేను డైరెక్ట్ xని పెట్టేసుకుంటున్నాం, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చేసినాం? దీన్ని డివైడ్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది కదా, వచ్చిన ఈ వాల్యూతోని ఇదంతా మల్టిప్లికేషన్ చేసినాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది ఉంది కదా, దీంతోని డివైడ్ చేయండి, ఓకేనా. మళ్ళీ కింద రాస్తున్నాను చూడండి. ఈ 5x² - 5x²ని ఈ x² డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? x² క్యాన్సిల్ అయ్యి -5 వచ్చింది, ఓకేనా. -5ని ఇక్కడ వేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ -5ని దీంతోని మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ నేను రాస్తున్నాను. -5x² + 2x + 1 మల్టిప్లికేషన్ చేయండి. -5x × x², అదెంత అవుతుంది? -5x². మైనస్ ప్లస్ మైనస్, మైనస్ ప్లస్ ఎంత అవుతుంది? మైనస్ అవుతుంది. 5 2s ఎంత అవుతుంది? 10. ఇక్కడ ఒక x ఉంది కదా, x. నెక్స్ట్ మైనస్ ప్లస్ మైనస్ 5 1s 5. దీన్ని ఇక్కడ రాసుకోండి. -5x² - 10x - 5, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి? ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది? ప్లస్ మైనస్ ఎంత అవుతుంది? ప్లస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు 10లోకి వెళ్ళి ఇక్కడ 1 ఉందని ఈ xని మైనస్ అయితే ఎంత అవుతుంది? 9x అవుతుంది, ఓకేనా. ఇక్కడ ప్లస్ అవుతుంది. ఈ సైన్స్కి మీరు నేర్చుకోండి, సైన్స్ ఉంటాయి. అడిషన్కి వచ్చినప్పుడు ఎలా, మైనస్కి ఎలా వచ్చింది పాటించాలి. 5 + 5 ఎంత అవుతుంది? 10. అవర్ ఆన్సర్ ఈస్ 9x + 10, ఓకేనా.
ఈ ప్రాబ్లం నేను చాలా స్లోగా చెప్పాను. ఎందుకంటే పాలినామియల్స్‌లలో ఈ క్వెషన్ డెఫినిట్‌గా అడుగుతారు. మీరు ఒక 2, 3 క్వెషన్స్ తీసుకొని స్లోగా ఇవి చేయండి. చేసేటప్పుడు ఫస్ట్ సైన్స్ నేర్చుకోండి. సైన్స్ నేర్చుకోవాలి. లేకపోతే ఆన్సర్ తప్పు. ఫస్ట్ సైన్స్ నేర్చుకొని సేమ్ నేను ఎలా చేశానో అలా మీరు చేయండి. నేను సైడ్‌కి ఇది రాశాను కదా! ఇది యాక్చువల్‌గా ఎవరు రాయరు. డైరెక్ట్ ఇందులోనే చెప్తారు. కానీ నేను ఇలా చెప్తే మీకు అర్థం అవుతదో, అర్థం అవ్వదో అని చెప్పి చిన్నగా ఇలా స్టెప్స్ రాశాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇంకా నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది.